నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసేస్తామని కేంద్రం ప్రకటించినప్పుడు అందరూ రిలీఫ్గా ఫీల్ అయ్యారు. వేస్తామని అనడమైతే అన్నారు, కానీ ఎక్కడా వ్యాక్సిన్ నిల్వలే లేవు. దాంతో అప్పుడే వ్యాక్సిన్ వేయలేమంటూ రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు వ్యాక్సిన్ వేయించుకోండర్రా అంటే మాకు అవసరం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని భయంతో పారిపోయిన జనమే ఇప్పుడు వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. దానికి కారణం కరోనా కేసులు రోజురోజుకి భయంకరంగా పెరగడమే. ఇప్పుడు అందరి చూపులు వ్యాక్సిన్ వైపే. దేశంలో ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లు డిమాండ్కి సరిపడా లేవు. విదేశాల నుండి రావాల్సిన టీకాలకు మరికొంత సమయం పట్టేలా ఉంది. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడపాలని జనం ఆందోళనగా ఉన్నారు. ఇప్పుడు అందరూ కేంద్రాన్ని ఒక్కటే అడుగుతున్నారు, వ్యాక్సిన్ ఎప్పుడు? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పద్దెనిమిదేళ్లు పైబడి 45 వయస్సు లోపు ఉన్న వాళ్లకి మే 1 నుండి వ్యాక్సిన్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం ప్రకటించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వమే తన ఖర్చుతో ఉచితంగా టీకాలు వేస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత మరికొన్ని రాష్ట్రాలు అదే నిర్ణయాన్ని ప్రకటించాయి. ఏప్రిల్ 28 నుండి టీకాల కోసం కోవిన్ పోర్టల్లో పేర్లు రిజిస్టర్ చేసుకోమన్నారు. అయితే సమయం దగ్గర పడ్డాక ఎక్కడా వ్యాక్సిన్లు అందుబాటులో లేక మే 1 నుండి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్రాలు చేతులెత్తేయాల్సిన పరిస్థితి. కోట్లాది మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించాలంటే వ్యాక్సిన్ ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరగాలి. అంతదాకా వ్యాక్సిన్ కోసం నిరీక్షణ తప్పదు. దేశంలో జనవరి 16న తొలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ అందించారు. ఆ తర్వాత రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు. మే 1 నుంచి మూడో విడత వ్యాక్సిన్ ప్రారంభించాలని అనుకున్నారు. మూడో విడతలో 18 ఏళ్లు నిండి 45 ఏళ్ల లోపు వయసున్న వారికి టీకాలు వేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. అయితే టీకాలు వేసే బాధ్యత మాత్రం రాష్ట్రాలదే అని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ఈ ప్రకటన చేయగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని, అందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కోట్లాది మందికి ఈ నిర్ణయంతో మేలు జరగనుంది. ఆంధ్రప్రదేశ్తో పాటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రజలకు ఉచితంగానే టీకా వేయించాలని నిర్ణయించారు. పోలియో డ్రాప్స్ మాదిరిగా ఇళ్లకు వెళ్లే వేయిస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల బాటలోనే మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాక్సిన్ భారాన్ని తామే భరించడానికి ముందుకొచ్చాయి. మే 1 నుంచి ప్రారంభం కాబోయే మూడో విడత వ్యాక్సినేషన్ కోసం అర్హులు ఏప్రిల్ 28 నుండి కోవిన్ పోర్టల్లో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. అయితే ఏప్రిల్ 28న దేశవ్యాప్తంగా కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేయించుకోవడానికి కోట్లాది మంది ఎగబడ్డంతో సర్వర్ ఢమాల్ మంది. ఆ తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్టు వ్యాక్సినేషన్ స్లాట్ల కోసం మే 15 తర్వాత ప్రయత్నించాలని ఓ నోటు వెక్కిరించింది. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ అయితే వేయించుకోవచ్చునంది, కానీ దేశంలో ఎక్కడా వ్యాక్సిన్ నిలవలే లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఇన్ని లక్షల డోసులు పంపించండి, అన్ని లక్షల డోసులు పంపించండి అని కేంద్రానికి అర్జీలు పెట్టుకుంటుంటే ఎవ్వరికీ కేటాయింపులు చేయలేని దయనీయ స్థితి నెలకొనుంది. దీనికి కారణం వ్యాక్సిన్ డిమాండ్కు ఉత్పత్తికి మధ్య పొంతన లేకపోవడమే. రెంటి మధ్య అంతరం పెద్ద అగాధమే. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయించడం సాధ్యం కాదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కుండబద్దలు కొట్టారు. వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే వేయిస్తాం, కానీ నిల్వలు లేకుండా టీకాలు ఎలా వేయిస్తామని ఆయన నిలదీశారు కూడా. మీరు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు మీరు అనౌన్స్ చేసి పెట్టిండ్రు. వ్యాక్సిన్ లేకపోతే గందరగోళానికి గురయ్యేటువంటి ఆస్కారం ఉందని ఇప్పటికే మా అధికారులు చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు అనౌన్స్ చేసినటువంటి ఆ 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల యువకులకి ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఎంతమంది యువకులు ఉన్నారో లెక్కలు కట్టి ఇవాళ మా తెలంగాణ రాష్ట్రంలో 1.75 కోట్ల మంది ఉన్నారు. మాకు 2 డోసులు కావాలంటే 3.5 కోట్లు కావాలి. ఇవాళ మీరు చెప్తున్న లెక్కల ప్రకారంగా సీరం ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇది కావచ్చు,
2 కలిస్తే కూడా 6 కోట్లు అని చెప్తున్నారు. ఇంకా పెరిగితే ఇంకొంత పెరుగుతుండొచ్చు. దీన్ని ఎట్లా మ్యాచ్ చేస్తారు? ఇతర దేశాల నుంచి తెప్పించే ఆలోచన ఉందా? ఇక్కడ పెంచే ఆలోచన ఉందా? ఎంత వస్తుంది, ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వగలరు, అదంతా కూడా మీ కంట్రోల్లో ఉంది కాబట్టి, మీరే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దీని మీద కూడా ఒక ప్రకటన విధి విధానాలు ఖరారు చేసి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 94 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ కేటగిరీలో అందరికీ 2 డోసుల వ్యాక్సిన్ వేయించాలంటే 188 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరమవుతుంది. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్ ఉత్పత్తి చేస్తున్న సీరం కంపెనీ నెలకు 6 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తోంది. కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ నెలకు 3 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తోంది. రెండూ కలిపి నెలకు 9 నుండి 10 కోట్ల లోపు డోసులు ఉత్పత్తి చేస్తున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారిలో కనీసం 80% మందికి 2 డోసుల వ్యాక్సిన్ వేయాలంటే ఎంత లేదన్నా ఇప్పటి నుండే నెలకు 22 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరమవుతుందని అంచనా. డిమాండ్ ఆకాశాన్ని అంటడంతో భారత్ బయోటెక్, సీరం కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. సీరం కంపెనీ నెలకు 10 కోట్ల డోసులు, భారత్ బయోటెక్ కంపెనీ నెలకు 6 కోట్ల డోసులు ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అంటే రెండూ కలిపి నెలకు 16 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతాయి. డిమాండ్ను ఫుల్ఫిల్ చేయాలి అంటే నెల మరో 6-7 కోట్ల డోసులు కావాలి. ఆ లోటు భర్తీ చేయడానికి విదేశీ కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మేలో భారత్ మార్కెట్లో అడుగుపెట్టనుంది. భారత్కు చెందిన రెడ్డీస్ ల్యాబ్స్ స్పుత్నిక్తో టైఅప్ పెట్టుకుంది. అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఉత్పత్తి చేసే జెన్సిన్ వ్యాక్సిన్ బహుశా జూన్లో అందుబాటులోకి రావచ్చునంటున్నారు. అమెరికాకే చెందిన మోడర్నా, ఫైజర్ కంపెనీల వ్యాక్సిన్లు భారత మార్కెట్లపై దృష్టి సారించాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో భారత్లో అడుగు పెడితే దేశంలో వ్యాక్సిన్ కొరతకు సమాధానం దొరికినట్లే. అయితే ఈ వ్యాక్సిన్లు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయి, ఎన్ని డోసుల వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తాయి అన్నది తేలాల్సి ఉంది. స్పుత్నిక్ వి టీకా అయితే 65 కోట్ల డోసుల ఉత్పత్తి లక్ష్యాన్ని ప్రకటించింది. దానికి ఎంతకాలం పడుతుందన్నది మాత్రం తెలీదు. దేశంలో 18 ఏళ్లు పైబడిన వాళ్ళు 94 కోట్లు ఉంటే అందులో 45 ఏళ్లు దాటిన వాళ్లే 26 కోట్ల మంది ఉన్నారు. జనవరి నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 14.5 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. అయితే ఇందులో 2 డోసులు వేయించుకున్న వారి సంఖ్య కేవలం 2.38 కోట్లు మాత్రమే. అంటే 4 నెలల వ్యవధిలో జరిగిన వ్యాక్సినేషన్ ఏమాత్రం సంతృప్తికరంగా లేదన్నమాటే. 45 ఏళ్లు పైబడిన అందరికీ 2 డోసుల వ్యాక్సిన్ అందించాలి అంటే 38 కోట్ల డోసులు అవసరమవుతాయి. సగటున ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రోజుకి వేసిన టీకాల సంఖ్య 22 లక్షలు మాత్రమే. ఇదే వేగంతో వ్యాక్సినేషన్ కొనసాగితే మాత్రం 18 ఏళ్లు పైబడిన 94 కోట్ల మందికి 2 డోసులు చొప్పున 188 కోట్ల డోసులు వెయ్యాలంటే 1000 రోజులు పడుతుంది. అంటే ఇంచుమించు 3 ఏళ్లు పడుతుంది. అది చాలా లేట్ అయిపోతుంది. అంత లేట్ అయితే కరోనా కోట్లాది మంది ప్రాణాలతో చెలగాటమాడే ప్రమాదం ఉంది. దాన్ని అధిగమించాలంటే వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి రేటును అమాంతం పెంచడంతో పాటు వ్యాక్సినేషన్ కేంద్రాలను విపరీతంగా పెంచి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాల్సి ఉందని అంటున్నారు నిపుణులు. ప్రజల మనస్తత్వం కూడా చాలా చిత్రంగా ఉంటుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక వీలైనంత ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసినా ఎవ్వరూ ఆసక్తి కనబరచలేదు. చాలామంది అసలు వ్యాక్సిన్ పేరు చెబితేనే ఆమడ దూరం పారిపోయారు. ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సిన్లు వేసే సమయంలో ఒకరిద్దరు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఇతరత్ర అనారోగ్యాలతో మరణించారు. దాంతో వ్యాక్సిన్ వికటించే ప్రమాదం ఉందన్న ప్రచారం బాగా జరిగిపోయింది. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే జనం వ్యాక్సిన్లు వికటిస్తున్నాయట, వేయించుకుంటే పోతామట అని భయం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత 2వ విడత వ్యాక్సిన్ మొదలైన కొత్తలో కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎక్కువ మంది ఉత్సుకత చూపలేదు. కానీ అదే సమయంలో రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలు దాటిపోవడం, మరణాల సంఖ్య కూడా రోజు 2000కు పైనే ఉండడంతో జనంలో భయం మొదలైంది. శ్మశానాల్లో సామూహిక దహనాలు జరిగిపోతున్నాయంటూ మీడియాలో వచ్చిన వార్తలు జనాన్ని భయపెట్టాయి. ఆ భయంతోనే ఒకరిద్దరు కరోనా బాధితులు తాము చనిపోతామేమోనన్న భయానికి ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఇప్పుడిక ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత, రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కొరత కరోనా బాధితులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. జనాభాలో కనీసం 70 నుంచి 80% మందికి వ్యాక్సిన్ వేయిస్తే కరోనా కట్టడి సాధ్యమే అంటున్నారు. ఎందుకంటే ఇంతమందికి టీకా వేయిస్తే హర్డ్ ఇమ్యూనిటీ పెరిగి కరోనా తోక ముడుస్తుందనేది వారి అంచనా. వ్యాక్సిన్ రెడీ అయిన కొత్తలో కేంద్ర ప్రభుత్వం విదేశాలకు 6 కోట్ల డోసుల మేరకు వ్యాక్సిన్ను మైత్రి పేరిట ఎగుమతి చేసింది. దీనిపైన విమర్శలు వెలువెత్తాయి. దేశంలో కరోనా వీర విజృంభణ చేస్తుంటే మన అవసరాలు ఏమాత్రం తీర్చకుండా 6 కోట్ల డోసుల వ్యాక్సిన్ను ఇతర దేశాలకు పంపడం ఏంటని విమర్శలు వినిపించాయి. అలాగే వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం సరైన ముందు చూపుతో పక్కా ప్రణాళికతో వ్యవహరించి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదని మేధావులు, నిపుణులు వ్యాఖ్యానించారు. దేశంలో కేవలం 2 ఫార్మా కంపెనీలకే వ్యాక్సిన్ తయారీకి అనుమతినిచ్చింది కేంద్రం. అప్పుడే దేశంలోని టాప్ 10 ఫార్మా కంపెనీలకు అనుమతినిచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసి ఉంటే ఇప్పుడు వ్యాక్సిన్ కొరత ఉండేదే కాదని అంటున్నారు. 2వ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 2 వారాలకు శరీరంలో యాంటీబాడీస్ బాగా వృద్ధి చెందుతాయని, అప్పుడు కరోనాను ఎదుర్కోగల శక్తి మనిషికి వస్తుందని అంటున్నారు. అందుకే వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా అని బోరవిడ్చుకు తిరిగితే కరోనా వచ్చి కాటేసిపోవడం ఖాయమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే ఏ మనిషి కూడా కరోనాతో పోరుకు సిద్ధంగా ఉన్నట్టు కాదు. ఇతరత్రా ఇమ్యూనిటీతో పోరాడాల్సిందే తప్ప వ్యాక్సిన్ వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే 2 డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా జాగ్రత్తలు కొనసాగించాల్సిందే అంటున్నారు వైద్యరంగ నిపుణులు. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా మాస్కులు ధరించాల్సిందేనని, భౌతిక దూరాలు పాటించి తీరాల్సిందేనని నిపుణులు చెప్తున్నారు. అజాగ్రత్తగా ఉండడం వల్లే ఒకళ్ళిద్దరిలో వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా కరోనా వచ్చి ప్రాణాలకే ముప్పు వాటిల్లిందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే మనిషికి ఓ ధైర్యం వస్తుంది. ఇక కరోనా మనల్ని ఏమీ చేయలేదన్న ధీమా వస్తుంది. ఆ ధీమాను ఎంజాయ్ చేస్తూ ఆత్మవిశ్వాసంగా ముందుకు సాగుతూనే కరోనా జాగ్రత్తలను యథాతథంగా కొనసాగించాలని వైద్యులు అంటున్నారు. ఎవరో కరోనా అంట వచ్చి వెళ్ళిపోయింది అని జనవరికి ముందు అంతా సెటైర్లేసుకున్నారు. కానీ కిలాడీ కరోనా వెళ్లలేదు. అది అదను కోసం ఎదురు చూసి మనిషి మాటునే నిలబడి అమాంతం ఇప్పుడు తన సత్తా చాటుతోంది. యావత్ దేశాన్నే భయపెడుతోంది. తాను ఇప్పుడప్పుడే ఎక్కడికి వెళ్లేది లేదంటోంది కరోనా. వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో ఇంకాస్త ముందుగా నిద్రలేచి ఉంటే బాగుండేదని వైద్యరంగ నిపుణులు అంటున్నారు. అయితే ఆలస్యమైనా కూడా విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, విదేశీ కంపెనీల వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వడం మంచి నిర్ణయమే అంటున్నారు వారు. జనం కూడా వ్యాక్సిన్పై అపోహలు తొలగించుకుని ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే ఖచ్చితంగా కరోనా నుండి రక్షణ లభిస్తుందని భరోసా ఇస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోని వారితో పోలిస్తే వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో కరోనా వల్ల ప్రాణాపాయ ముప్పు తక్కువే అంటున్నారు వారు. ఇప్పటి వరకు జరిగిన వ్యాక్సినేషన్లో 2వ డోస్ వేయాల్సిన వారితో పాటు మే 1 నుంచి లక్ష్యంగా పెట్టుకున్న 18 ఏళ్లు వయసు పైబడిన వారికి వ్యాక్సినేషన్ వేయించాలంటే 130 కోట్ల డోసులు అవసరమంటున్నారు నిపుణులు. జనవరి 16 తర్వాత మొదలైనటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియలో మొట్టమొదటిగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 45 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. అయితే రేపు మే 1 నుంచి కూడా 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఇందులో గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు ఎప్పటి నుంచి వ్యాక్సినేషన్ ఇస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం అసలు ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంది, ఎంతమందికి వ్యాక్సినేషన్ ఇచ్చామనేది కనుక చూస్తే దాదాపు 13 కోట్ల మందికి మొదటి డోసు ఇవ్వడం జరిగింది. అందులో దాదాపు 2 కోట్ల మందికి 2వ డోసు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా 11 కోట్ల మందికి మనం సెకండ్ డోస్ అనేది ఇవ్వాలి. ఈ వ్యాక్సినేషన్లో మొదటి డోస్ వేసుకున్న తర్వాత నెల రోజుల లోపు, అంటే 25 రోజుల పైన మళ్ళీ కూడా సెకండ్ డోస్ వేసుకోవాలి. అలా వేసుకోకపోతే మొదటి వేసుకున్నటువంటి డోస్ వేస్ట్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం దాదాపు 10 కోట్లకు పైగా మందికి మనం సెకండ్ డోస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మే 1 నుంచి ఎప్పుడైతే 18 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు కూడా ఎలిజిబుల్ చేశామో దాదాపు 60 కోట్ల మందికి ఎలిజిబిలిటీ వచ్చింది. సో ఇప్పుడు ఒక 60 కోట్ల మందికి మనం వ్యాక్సినేషన్ వేయాలి. వీళ్ళకి 2 డోసులు అంటే దాదాపు 120 కోట్ల డోసులు. ఆల్రెడీ వేసిన వాళ్ళకి ఇంకో 10 కోట్ల డోసులు, దాదాపు 130 కోట్ల డోసులు వేస్తే కానీ ఇప్పుడు మనం అందరికీ వ్యాక్సినేషన్ వేసినట్టు కాదు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలంటే మరో 2 ఏళ్లు పట్టొచ్చు అంటున్నారు వైద్యరంగ నిపుణులు డాక్టర్ కృష్ణమోహన్. రేట్ ఫిక్స్ చేయటం వల్ల దీన్ని ప్రైవేట్లో కూడా తీసుకోవడానికి ఉత్తర్వులు రావటం వల్ల చాలా మట్టుకు వ్యాక్సిన్స్ మన దగ్గర రాబోతున్నాయి. ఎస్పెషలీ రెడ్డి ల్యాబ్స్ వారు స్పుత్నిక్ అనే రష్యన్ వ్యాక్సిన్ తీసుకొస్తున్నారు, స్పుత్నిక్ వి. అవి కాకుండా అమెరికన్ వ్యాక్సిన్స్ మోడర్నా కానీ ఇంకో వ్యాక్సిన్ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అనేది రాబోతుంది. అన్ఫార్చునేట్లీ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్కి మంచి రివ్యూస్ లేవు. దానికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి జరిగినాయి. అంటే జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వల్ల కొన్ని క్లాట్స్ అవి రావటం వల్ల దానికి పెద్దగా స్పందన ఉండే అవకాశం లేదు. అది కాకుండా చైనా వారి సైనోవాక్ అనేది కూడా మన దేశంలో దొరికే అవకాశం ఉంది. అంటే మన వాళ్ళు దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. సో ఈ 3 వ్యాక్సిన్స్ అనేవి కొద్దిగా ఒత్తిడి అనేది తగ్గించవచ్చు. దీంతోపాటు ముడి సరుకులు అనేవి మనకు ఇప్పుడు ఇంతవరకు ఉన్న ఏదైతే నిబంధనలు ఉన్నాయో అమెరికా అది ఎత్తివేయటం జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడటం వల్ల రీసెంట్ న్యూస్ మనం వింటున్నాం. మనకు ముడి సరుకులు అనేవి ఈజీగా ముందరికంటే ఈజీగా రాబోతున్నాయి. ఇవి వస్తే మన ఉత్పత్తి అనేది పెరగచ్చు. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీతో ఒప్పందం కుదిరింది. మే నెలాఖరు కల్లా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ 5 కోట్ల డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇతర విదేశీ వ్యాక్సిన్ కంపెనీలతో ఇంకా ఒప్పందం ఖరారు కాలేదు. అవి చర్చల దశలోనే ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క భారత్లోనే ఫార్మా కంపెనీలు తమ వ్యాక్సిన్లను ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకునేందుకు అనుమతులు ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటున్నారు నిపుణులు. దీనికోసం ప్రభుత్వం మనకి విదేశీ వ్యాక్సిన్లు కూడా అనుమతిస్తూ ఉంది. అందులో ప్రధానంగా స్పుత్నిక్ వి అనేది ఇప్పుడు మే 1 నుంచి డాక్టర్ రెడ్డీస్ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసి మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది. వాళ్ళు కూడా మే చివరికి దాదాపు 5 కోట్ల డోసులు ఇండియాలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజర్ వీటికి అనుమతులు లభించినప్పటికీ ఫైజర్ డైరెక్ట్గా మార్కెట్లో అమ్మేటువంటి అవకాశం లేదు. కేవలం ప్రభుత్వానికి మాత్రమే అమ్ముతారంటుంది. ఇంకా ప్రభుత్వానికి వాళ్ళకి మధ్య చర్చలు పూర్తి కాలేదు. ఏ రేటు కొనాలి, ఎంత డోసు వస్తుంది, ఇవి ఇంకా కూడా పూర్తి వివరాలు అవైలబిలిటీ లేదు. అలాగే జాన్సన్ అండ్ జాన్సన్ కానీ మోడర్నా కానీ వీటి విషయంలో కూడా ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అలాగే ఇంకొక పొరపాటు ఎక్కడ జరిగిందంటే ప్రపంచంలో ఏ దేశము కూడా వ్యాక్సిన్ని ఓపెన్ మార్కెట్కి ఇవ్వలేదు. ఈవెన్ యూకే, యూఎస్ ఇలాంటి చోట్ల కూడా ఓపెన్ మార్కెట్లో కంటే బయట అమ్మడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఏదైనా గవర్నమెంట్కు మాత్రమే అమ్మేటువంటి పర్మిషన్ ఉంది. ఒక భారతదేశం మాత్రమే 50% ఓపెన్ మార్కెట్లో అమ్మేటువంటి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతానికి ఆ డెసిషన్ని కొంత ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి వచ్చే డోసేజ్లే సరిపోనటువంటి పరిస్థితి. సో పూర్తిగా అవైలబిలిటీ అనేది కనుక చూసినట్టయితే కొంత డిసప్పాయింటింగ్గా ఉన్నటువంటి మాట వాస్తవం. ఇంకో విచిత్రమైన సమస్య ఉంది. మన దేశంలో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ అమెరికాకు చెందిన ఆస్ట్రాజెనికాతో ఒప్పందం కుదుర్చుకుంది కాబట్టి సీరం ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లో సగం నిల్వలు అమెరికాలోనే ఉన్నాయి. కాకపోతే అక్కడ వాటిని ఉపయోగించడం లేదు. ఎందుకంటే కోవిషీల్డ్ వినియోగానికి అక్కడ అనుమతి లేదు. ఇప్పుడు దాన్ని భారత్ తెచ్చుకోవాలి అంటే ఓ ప్రయాస. అందరికీ వ్యాక్సిన్ అందే అవకాశం ఉందా లేదా? అన్ఫార్చునేట్లీ ఇండియాలో తయారైన కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాల్లో చాలా మటుకు ఉపయోగం అనేది జరిగింది. ఎస్పెషలీ కోవిషీల్డ్ అనేది ఆక్స్ఫర్డ్ రీసెర్చ్ అండ్ ఆస్ట్రాజెనకా సౌజన్యంతో తయారు చేయడం వల్ల ఆస్ట్రాజెనకా పార్ట్ కింద చాలా మటుకు ఎగుమతి చేయడం జరిగింది. అంటే అబౌట్ 50% ఆఫ్ వ్యాక్సిన్ అమెరికాలో నిరుపయోగంగా పడింది. ఎందుకంటే కోవిషీల్డ్ ప్రతి దేశంలో ఆమోదించబడ్డది ఎక్సెప్ట్ యూఎస్ఏ. కానీ యూఎస్ఏతో స్టాక్స్ అంటే నిల్వలు చాలా ఉన్నాయి, కానీ ఈ వ్యాక్సిన్ అనేది అక్కడ ఉపయోగించటం లేదు. సో దీన్ని మన దగ్గర తీసుకొస్తే మన దగ్గరికి ఉపయోగమయ్యే అవకాశం చాలా ఉంది. అంటే మనం మళ్ళీ ఇక్కడ తయారైన దాన్ని మళ్ళీ మనం ఇక్కడ తెప్పించుకొని కొనుక్కొని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. కోవాక్సిన్ ఇండియన్ మేడ్, జెన్యున్లీ ఇండియన్ మేడ్ ప్రోడక్ట్. ఇక్కడే రీసెర్చ్, ఇక్కడే డెవలప్మెంటు, ఇక్కడే ట్రయల్స్ అనేవి జరిగినాయి. ఈ వ్యాక్సిన్ అనేది చాలా మట్టుకు విదేశాలకు దౌత్యపరంగా ఉచితంగా ఇవ్వటం అనేది జరిగింది, చాలా మట్టుకు వ్యాక్సిన్. సో ఈ కారణాల వల్ల మన దగ్గర కరెంట్లీ వ్యాక్సిన్ అనేది లేదు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుంటే అవసరానికి సరిపడా స్థాయిలో ఉత్పత్తి లేదని అర్థమవుతుంది. ఉత్పత్తి ఆలస్యం అయ్యే కొద్దీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచంలో కొన్ని వ్యాక్సిన్స్ సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ కానీ, మోడర్నా వ్యాక్సిన్ కానీ, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కానీ, సైనోఫార్మ్ వుహాన్, సైనోఫార్మ్ చైనా లాంటి కొన్ని వ్యాక్సిన్స్, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కానీ
ఆస్ట్రాజెనికా కానీ ఇలాంటి వ్యాక్సిన్లకు తొందరగా అప్రూవల్ ఇచ్చి మనకు కావలసినన్ని డోసులు అందుబాటులో తీసుకురాగలిగితే తప్పకుండా మనం ఈ మహమ్మారి నుంచి బయటపడగలుగుతాం. వ్యాక్సిన్ ఒక్కటే మనకు దారి కాబట్టి తప్పకుండా 30 లక్షల నుంచి 50 లక్షల వ్యాక్సిన్లు బయట ఉన్న వ్యాక్సిన్స్కు అప్రూవల్ ఇవ్వడమా, ఆల్రెడీ ఇండియాలో 2 అప్రూవ్ అయిన వ్యాక్సిన్లకు ప్రొడక్షన్ పెంచడం అన్నది గవర్నమెంట్ సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఆల్రెడీ రెడ్డి ల్యాబ్స్ స్పుట్నిక్ వి వ్యాక్సిన్ని ట్రయల్స్ కంప్లీట్ చేసుకొని డాటాను ముందుంచబోతుంది. వాళ్ళకైనా కనీసం తొందరగా అప్రూవల్ ఇస్తే కనీసం వాళ్ళు 9 నుంచి 10 లక్షల వ్యాక్సిన్లు పర్ డే ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది. కాబట్టి వాళ్ళు మనకు అందుబాటులో తీసుకొచ్చిన ఇతరత్ర జాన్సన్ కానీ ఫైజర్ కానీ వ్యాక్సిన్ ఈవెన్ కాస్ట్లీ అయిన ఈ ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీలో తొందరగా అందుబాటులోకి వ్యాక్సిన్ తీసుకొస్తే తప్పకుండా మనకు అందుబాటులోకి వస్తే మన ప్రజల్ని మనం కాపాడుకోవచ్చు. వ్యాక్సిన్ కొరత కలకాలం అలా ఉండిపోదు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో భారత్ కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇక విదేశీ ఫార్మా కంపెనీల వ్యాక్సిన్లు కూడా మన మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే మాత్రం వ్యాక్సిన్ గురించి బెంగలు అవసరం ఉండదు. కాకపోతే 2 డోసుల వ్యాక్సిన్ శరీరంలోకి వెళ్లే వరకు ప్రతి ఒక్కరూ కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. కరోనా జాగ్రత్తలను తూచా తప్పకుండా పాటించాలి. మాయదారి మహమ్మారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా వ్యవహరించాలి. అప్పుడే మనం కరోనాపై విజయం సాధించగలమంటున్నారు నిపుణులు. అతివృష్టి అనావృష్టి అన్నట్టుంది పరిస్థితి. వ్యాక్సిన్ రెడీ అయిందంటే అమ్మో వ్యాక్సిన్ అని పారిపోయారు. ఇప్పుడు కరోనా వచ్చి శాల్తీలు లేపేస్తుంటే వాంటెడ్ వ్యాక్సిన్ అంటూ కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. వ్యాక్సిన్ ఉత్పత్తి స్థాయి పెరిగే వరకు జాగ్రత్తగా ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే వ్యాక్సిన్ వేయించుకోవడాన్ని బాధ్యతగా భావించాలంటున్నారు. అతి ధీమాను పనికిరాదు, అదే సమయంలో మితిమీరిన భయమూ మంచిది కాదంటున్నారు వైద్యులు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.